నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య. అదే కోపం. ఆ కోపాన్ని కంట్రోల్ చేసే ఒక రహస్యం ఈ కథలో ఉంది. కథ పేరు మౌనమే ఔషధం. అయితే అసలు పాయింటేంటంటే, ఈ కోపానికి నిజమైన మందు ఏంటి? మనల్ని కాల్చేసే ఈ కోపానికి అస్సలైన పరిష్కారం ఏమై ఉంటుంది? ఆ సమాధానమే ఈ కథలో దాగి ఉందన్నమాట. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ గౌతమ బుద్ధులు తన శిష్యులతో కూర్చుని ఉన్నారు. ఆ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందంటే, అలాంటి ప్రశాంతమైన సమయంలో ఒక శిష్యుడు లేచి ఎంతో ఆవేదనతో ఇలా అడిగాడు, ప్రభూ, మన కోపాన్ని అసలు ఎలా అదుపులో పెట్టుకోవాలి? అది ఒక్కసారిగా అగ్నిలా పెరిగిపోయి మనల్ని మన చుట్టూ ఉన్నవాళ్లనీ కూడా ఎంతగానో బాధిస్తోంది కదా. చూడండి, ఈ ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. ఆ ప్రశ్న వినగానే బుద్ధుడు చిరునవ్వు నవ్వి ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆ కథలో ఒక మహిళ ఉంది. ఆమె గురించి చెప్పాలంటే ఆమె విపరీతమైన కోపానికి ఆ ఊరంతా ఫేమస్ అన్మాట. అంటే ఆమెకు కోపం వచ్చిందంటే చాలు, ఇక ఆమె నోటినుంచి మాటలు రవ్, విషం కక్కినట్టుంటుంది. ఆ మాటలు విన్నవాళ్ల మనసులు ఎంతలా గాయపడతాయో మాటల్లో చెప్పలేం. అంత కోపం రావడానికి కారణాలు ఏమైనా పెద్దవి ఉంటాయేమో అనుకుంటే పొరపాటే. చాలా చిన్న చిన్న విషయాలు. ఇంట్లో ఏదో వస్తువు కనిపించలేదనో, భోజనం కాస్త ఆలస్యమైందనో, లేదంటే ఎవరైనా తనని చిన్నగా అపార్థం చేసుకున్నారనో అంతే, ఇక ఆమెలో కోపం కట్టలు తెంచుకునేదే. దీనివల్ల ఏమయ్యేది? ఆ ఇల్లంతా ఎప్పుడూ ఒక రకమైన భయంతో, విచారంతో నిండిపోయుండేది. పాపం, కోపం తగ్గాక ఆమె కూడా చాలా బాధపడేది, పశ్చాత్తాపపడేది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయేది కదా. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆమె జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఒకరోజు ఒక మహాజ్ఞాని అయిన ఋషి ఆ ఊరికొచ్చారు. ఇక ఆయన్ని చూడగానే ఈ మహిళ తన బాధనంతా ఆయన ముందు చెప్పుకుంది. స్వామీ, నా కోపాన్ని తగ్గించడానికి ఏదైనా ఒక దారి చూపించండి అని వేడుకుంది. అప్పుడా ఋషి ఆమెకొక చిన్న సీసా ఇచ్చి కొన్ని విచిత్రమైన సూచనలు చేశారు. ఆయనేమన్నారంటే, నీకు కోపం వస్తున్నట్లు అనిపించిందా? వెంటనే ఈ మందులోంచి 4 చుక్కలు నాలుకమీద వేసుకో. కాని ఒక కండిషన్, వాటిని సరిగ్గా 10 నిమిషాలపాటు నోట్లోనే ఉంచుకోవాలి. పెదాలు కూడా గట్టిగా మూసి ఉంచాలి. అప్పుడే ఈ మందు పనిచేస్తుంది అని చెప్పారు. ఇక ఆ మహిళ ఋషి చెప్పింది అక్షరాలా పాటించడం మొదలుపెట్టింది. తనకు కోపం వచ్చిన ప్రతిసారీ వెంటనే ఆ మందు చుక్కలను నోట్లో వేసుకుని అలా మౌనంగా కూర్చునేది. నమ్మశక్యంగా లేదు కదా, కాని కేవలం 7 రోజుల్లో ఒక అద్భుతం జరిగిపోయింది. ఆ కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో వాతావరణం మొత్తం మారిపోయింది. ఆమె అరవటం, కోప్పడటం అన్నీ ఆగిపోయాయి. ఆ ఇంట్లో భయం పోయి దాని స్థానంలో శాంతి, ఆనందం వెల్లివిరిశాయి. వాళ్ల కుటుంబ సభ్యుల ముఖాల్లో మళ్లీ ఆ పాత చిరునవ్వులు కనిపించాయి. సరిగ్గా ఒక వారం తర్వాత ఆ ఋషి మళ్ళీ ఆమె ఇంటికొచ్చారు. ఇక్కడే కథలోని అసలైన ట్విస్ట్ బయటపడబోతోంది. ఆయన్ని చూడగానే ఆమె సంతోషంతో ఆయన కాళ్లమీద పడిపోయింది. స్వామీ, మీ మందు నిజంగా ఒక అద్భుతం. నా కోపం మొత్తం మాయమైపోయింది. ఇప్పుడు నా ఇంట్లో అంతా శాంతంగా ఉంది అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాటలు వింటూ ఋషి మెల్లగా చిరునవ్వు నవ్వారు. ఎందుకంటే ఆ మందు వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే ఎవరైనా సరే షాకవ్వాల్సిందే. ఆ ఋషి అప్పుడు అసలు నిజం చెప్పారు. ఆ సీసాలో ఉన్నది ఏదో మాయల మందు కాదు, కేవలం మామూలు మంచినీళ్లు. అందులో ఎలాంటి అద్భుత శక్తులూ లేవు. అప్పుడు ఆ ఋషి అసలైన రహస్యాన్ని వివరించారు. అమ్మా, అసలైన మందు ఆ నీటి చుక్కల్లో లేదు, నీ మౌనంలో ఉంది. ఆ 10 నిమిషాలు నువ్వు మాటలను ఆపుకున్నావు చూడు, అలా చేయడం వల్ల కోపమనే మంటకు మాటలు అనే ఆజ్యం పోయకుండా ఆపావు. నీ మౌనమే నీలో రేగిన తుఫానును శాంతపరిచింది అని చెప్పారు. ఈ కథ చెప్పి ముగించాక బుద్ధుడు తన శిష్యులకు అసలు నీతిని వివరించారు. కోపమనేది మాటల వల్లే ఇంకా పెరుగుతుంది. దానికి మాటలనేవి పెట్రోల్ లాంటివి. కాని మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ ఆవేశం దానంతటదే చల్లారిపోతుంది. అప్పుడు మనస్సుకి ఆలోచించే స్పష్టతస్తుంది. సో, ఈ కథ మనకు చాలా